మాది పర్వతపల్లి గ్రామము. నా పేరు ప్రతాప్ రెడ్డి. మా గ్రామానికి చెందిన దంతవాద ముద్దప్ప బిడ్డ కూతురు లక్ష్మి అనేట ఆమె మహబూబ్ నగర్లో ఎంఎస్సి బీఈడి అయిపోయి గ్రూప్కు ప్రిపేర్ అవుతున్నది. ఇక్కడ 1 ఇయర్ నుంచి మహబూబ్ నగర్లో రూమ్ తీసుకొని ఒక 2 ఫ్రెండ్స్ తోటి చదువుకుంటూ ఇక్కడ మహబూబ్ నగర్లో ఉంటున్నది. మొన్న వీటికి మయూరి పార్కు దగ్గరికి వెళ్ళింది మధ్యాహ్నం 12 గంటల టైంలో. అప్పుడు ఫ్రెండ్స్కి కాల్ చేసింది, నేను ఇక్కడ పార్కు దగ్గర ఉన్నా అని చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో అనుమానాస్పద మృతి అని మాకు తెలియంగానే వాళ్ళ చిన్నమ్మ కొడుకు అయినటువంటి బాబు అక్కడ హైదరాబాద్లో ఉండి అది చూసి మాకు ఫోన్ చేసిండు. ఇట్లా నిర్ధారణ మన అమ్మాయి అని చెప్తే మేము నిన్న రాత్రి 12:30 టైంలో వచ్చినాము. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాము. వాళ్ళు మాకు ఉదయం రండి అని చెప్పిండ్రు. మేము ఉదయం వెళ్ళంగానే అక్కడ ఉన్న వస్తువులను చూసి ఆ అమ్మాయి మా అమ్మాయి అని గుర్తుపట్టి మేము పోస్ట్మార్టం రిపోర్టు చేసిండ్రు. మాకు మా అమ్మాయి అని గుర్తుపట్టిన తర్వాత వాళ్ళు మాకు సహకరించి మా అమ్మాయిని ఇచ్చిండ్రు. మేము తీసుకెళ్తున్నాము. ఆ యొక్క విషయం ఏ విధంగా జరిగింది అనేది వాళ్ళు పోలీసు వాళ్ళు మాకు రిపోర్టు దాన్ని మేము చేసి ఇస్తామని తెలుపుతామని చెప్పారు. చావు కారణం మాకు ఆమె నుంచి మాకు ఎలాంటి అనుమానం లేదు. మరి ఇది ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనేది మాకు పోలీస్ రిపోర్ట్తో అయితేనే మాకు అర్థమవుతుంది. ఆమె ఎలాంటి దురుద్దేశము అమ్మాయి అయితే ఏ కోశాన లేదు. మంచిగా చదువుకుంటుంది అమ్మాయి చాలా మంచి మనిషి. మళ్ళీ ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనేది మాకు ఆ పోలీసుల రిపోర్ట్లోనే మాకు నిర్ధారణ కావాలి. ఆమె ఒక్కతే వెళ్ళింది. ఫ్రెండ్స్ కాల్ చేస్తే నేను ఇక్కడ ఉన్నా అని చెప్పింది. ఇంటి దగ్గర ఎలాంటి గొడవ లేదు. వాళ్ళు అగ్రికల్చర్ కుటుంబము. ఆ అమ్మాయికి ఏం కావాలంటే అది ఎప్పుడు పైసలు కావాలంటే అప్పుడు ఇచ్చిండ్రు. మంచిగా చూసుకున్నారు అమ్మాయిని. ఆమెది ఏమీ గొడవ లేదు. కానీ ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది తెలియదు. మా మామగారు అయినట్టు ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టే మా మామ వెంబడి వచ్చినాం మేము పాప కోసము. రాత్రి వచ్చి స్టేషన్ దగ్గర ఎస్ఐ గారిని కలిస్తే పొద్దున రమ్మని చెప్పిండు. పోయినాము. ఆ వస్తువులన్నీ చూసి నిర్ధారణ చేసుకున్నాము. మా పాపనే అని చెప్పేసి, మా ఊరికి చెందిన పాప అని. ఏం జరిగింది, ఏం కథ పోలీసుల విచారణలో తేలి తర్వాత మాకు చెప్తామని చెప్పిండ్రు. పోలీసులు సహకరించారు. మాకు పొద్దున్నే మంచిగా బాడీ అప్పగించారు. తీసుకొని వెళ్తున్నాం. ఈ విషయం కూడా మీడియా మిత్రుల ద్వారానే తెలియడం అది ఆశ్చర్యకరం. వాళ్ళ నుంచే పర్వతపల్లి తాండ్రు కాన్స్టిట్యున్సీలో ఉన్న విలేజ్ కూడా తెలిసిందంటే వాళ్ళకు కూడా ధన్యవాదాలు. వాళ్ళ నుంచే వచ్చి బాడీ తీసుకొని పోతున్నాం. మేము రెడ్డిస్, వాళ్ళు కురుగోళ్ళు. కాకపోతే ఏమన్నా పని ఉంటే అందరం కలిసిమెలిసి ఉంటాము. మాకు ఒకరికొకరం సహకరించుకుంటాం.